సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. విశ్వశక్తి మీ సహస్రాల చక్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మిమ్మల్ని శారీరకంగా మరియు మానసికంగా పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. శ్వాసను తీసుకోవడం కానీ, వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికెళ్తుంది, ఎలా బయటికొస్తుంది దాన్ని గమనించాలి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తుంది. ఈ విశ్వశక్తి మిమ్మల్ని శారీరకంగా మరియు మానసికంగా పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. శ్వాసను తీసుకోవడం కానీ, వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికెళ్తుంది, ఎలా బయటికొస్తుంది దాన్ని గమనించాలి. ఆ శ్వాస గమనిక మీరు పొట్ట దగ్గర గమనించొచ్చు. లేదంటే ముక్కు దగ్గర గమనించొచ్చు. లేదంటే శ్వాస ఎలా జరుగుతుందో శ్వాస కదలికను పైనుంచి కింది దాకా అలా గూడా గమనించొచ్చు. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు రంగులు కనిపిస్తాయి. నలుపు రంగు, బూడిద రంగు కాకుండా వేరే ఏ రంగులు కనిపించినా పసుపు, తెలుపు, ఎరుపు, వంకాయ రంగు ఇలాంటి ఏ రంగులు కనిపించినా లోపలికి ఆహ్వానించండి. Observe your breath, which is naturally happening. Should not take the breath inside or leave the breath outside. You should observe the breath which is naturally happening. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. Observe your breath, which is
naturally happening. Observe your breath, which is naturally happening. So you can observe the breath either at your nose or at your belly, or you can observe the breath which is going inside and coming out. Directly, you can observe the breath also. Observe your breath, which is naturally happening. You're feeling very peaceful. You're feeling very peaceful. You're feeling very peaceful. You're feeling very peaceful. Whenever you do meditation by observing your breath, you see colors in front of you, except gray color and black color. Invite all other colors into your body, like pink color, green color, white color, red color, yellow color. Invite these colors into your body. When you see in front of you, even after closing the eyes, ask them to come inside. These colors will bring a small positive change in your life. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు మీకు వ్యక్తులు కనిపిస్తారు, దేవుళ్ళు కనిపిస్తారు. వ్యక్తులు కనిపించినా, దేవుళ్ళు కనిపించినా వాళ్ళని ధ్యానంలో కూర్చోమని చెప్పండి. When you do meditation by observing your breath, you see people in front of you or gods in front of you. Then you should ask them to sit in meditation. Even though your eyes are closed, with your third eye, you can see people in front of you, gods in front of you. They are visible only for few people, not to everyone. If you see, then ask them to sit in meditation for few minutes. Along with them, you to sit in meditation astrally. After few minutes, ask them, Master, why you came? What message you want to give to me? Unless until you ask, they don't give the message. మీరు శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు వ్యక్తులు కనిపిస్తారు, దేవుళ్ళు కనిపిస్తారు. వాళ్ళు ధ్యానంలో కూర్చోమని చెప్పండి. వాళ్ళు వింటే సరే, వినకపోతే వదిలేయండి. If they don't listen, don't join in the meditation, don't sit in meditation, leave them. Don't argue with them. వాళ్ళు ధ్యానంలో కూర్చున్నారు అనుకోండి, వాళ్ళతో పాటు మీరు కూడా హాస్టల్లో కాసేపు ధ్యానంలో కూర్చోండి. హాస్టల్ ధ్యానంలో కూర్చున్నాక కాసేపు అయ్యాక అడగండి, మాస్టర్ మీరు ఎందుకు వచ్చారు, నాకేం మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు అని. మీరు అడిగితేనే చెప్తారు, అడగకపోతే చెప్పరు.
కానీ ఏదో విలువైన సమాచారం ఉంటుంది. ఇఫ్ యూ ఆస్క్ దెన్ ఓన్లీ దే విల్ గివ్ ద మెసేజ్. ఇఫ్ నాట్ దే డోంట్ గివ్ మెసేజ్. బట్ దేర్ విల్ బి ఎ వాల్యుబుల్ మెసేజ్ ఫర్ యూ. అన్లెస్ అంటిల్ యూ ఆస్క్ దే డోంట్ గివ్ ద మెసేజ్. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. Observe your breath, which is naturally happening. Observe your breath, which is naturally happening. Should not take the breath inside or leave the breath outside. You should observe the breath which is naturally happening. శ్వాసను తీసుకోవడం కానీ, వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికెళ్తుంది, ఎలా బయటికొస్తుంది దాన్ని గమనించాలి. ఎరుకతో ధ్యానం చేయాలి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. చివరి 4 నిమిషాలు ధ్యానం. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. Observe your breath, which is naturally happening. Should not take the breath inside or leave the breath outside. You should observe the breath which is naturally happening. You're enjoying the meditation. Observe your breath, which is naturally happening. You're feeling very peaceful. You're feeling very peaceful. Observe your breath, which is naturally happening. ఎరుకతో ధ్యానం చేయాలండి. షుడ్ నాట్ స్లీప్ ఇన్ మెడిటేషన్. ధ్యానంలో నిద్రపోకుండా ఎరుకతో ధ్యానం చేయండి మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు రంగులు కనిపిస్తాయి. నలుపు బోర్ రాకుండా వేరే ఏది కనిపించినా లోపలికి ఆహ్వానించండి. పసుపు, ఎరుపు, తెలుపు, వంకాయ రంగు, ఎరుపు ఇలాంటి రంగులు ఏవైనా కనిపిస్తే లోపలికి ఆహ్వానించండి. When you do meditation by observing your breath, you see colors in front of you. Except gray color and black color, invite all other colors into your body. Like red color, pink color, blue color, yellow color, white color. Speak with those colors and ask them to come into your body. These colors will make these colors will bring small positive change in your life. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది.
You're feeling very peaceful. You're feeling very peaceful. Should observe the breath which is naturally happening. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించాలి. మెల్లిగా చేతులు విడేసి కళ్ళ పైన పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ చేతుల్ని చూస్తూ ధ్యానం నుంచి బయటికి రండి. Slowly remove your hands and keep on your eyes, and by opening and closing your eyes and seeing into your hands, come out of meditation. వీడియోలు ఆన్ చేసుకుంటే శ్రద్ధగా వినగలుగుతారు. ఇక్కడున్నది మగవాళ్ళే గనుక వీడియోలు ఆన్ చేసుకోవచ్చు. ఓకే మాస్టర్స్, అందరికీ స్వాగతం. గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మహాతర్వభజకి, పరమశివుడికి నా పూర్ణాత్మకు విశ్వశక్తికి శతకోటి కృతజ్ఞతలు. ఈరోజు మనం మహాజ్ఞానం పుస్తకం నుంచి కుంభకర్ణుడు గురించి తెలుసుకుందాం. కుంభకర్ణుడు ఏం చెప్పాడు? అసలు కుంభకర్ణుడు 6 నెలలు నిద్ర ఎందుకు పోయాడు? 6 నెలలే ఎందుకు మెలుకువతో ఉన్నాడు? అలాగే దేన్ని చూసి మిడిసిపడొద్దంటున్నాడాయన. ఎవరి ఆజ్ఞ లేకుండా అడుగు వేయొద్దంటున్నాడాయన. మీరు స్వేచ్ఛగా వెళ్ళాలంటే ఏం చేయాలంటున్నాడాయన. స్వేచ్ఛగా గురువు మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మీరు సొంతంగా అన్ని చేయాలంటే పనులు, మాస్టర్‌గా మారాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు. తెలుసుకుందాం. కుంభకర్ణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు తర్వాత రావణుడు అన్నదమ్ములు. కానీ కుంభకర్ణుడు మాత్రం స్నేహితుడిలాగా రావణుడితో. రావణుడును, కుంభకర్ణుడు స్నేహితుల్లాగా ఉంటారు. అయితే రావణుడు చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఆయన అసలు వాస్తవానికి జన్మలో ఎంతోమంది గొప్ప ఆధ్యాత్మిక ఆధ్యాత్మికుల్ని తయారు చేయాల్సిన వ్యక్తి. అయితే తను ఆ విషయాన్ని మర్చిపోయి తనకున్న శక్తియుక్తుల్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తప్పుగా వాడడం మొదలుపెట్టాడు. వేరే వాళ్ళందరి పైన యజమాయిషి చేయడం. అంటే ఆహ్, వేరే వాళ్ళందరినీ మీద తన అహంకారాన్ని చూపటం, అందరిని అదుపులో పెట్టుకోవాలనుకోవడం, అలాంటి పనులు చేస్తూ వచ్చాడు. అయితే విభీషణుడికైనా సరే, తర్వాత కుంభకర్ణుడికైనా ఈ విషయం నచ్చేది కాదు. అయితే ఆయన చెప్పేవాడు చాలా రకాలుగా. అయినా సరే వినేవాడు కాదు రావణుడు. తర్వాత కుంభకర్ణుడు అప్పటికే ధ్యానం చేస్తున్నాడు కాబట్టి అతనికో ఆలోచనొచ్చింది. నేను ధ్యానం చేసి ఆయనకు రకరకాలుగా నేను సలహాలివ్వచ్చు, మార్చొచ్చు అని అనుకున్నాడు. అనుకోని ధ్యానం చేస్తూ తనకి సలహాలిస్తూ వచ్చాడు. వస్తూ ఉంటే వస్తూ ఉంటే ఆయన దాన్ని తిప్పికొట్టడం మొదలుపెట్టాడు. తను ఎలా అంటే తనకన్నీ తెలుసు అన్న భావంతో ఉండేవాడు రావణాసురుడు. అందువల్ల ఎవరి మాటను లెక్క చేసేవాడు కాదు. వాళ్ళ అన్నదమ్ములు. కుంభకర్ణుడు, విభీషణుడు గూడా చాలా సార్లు చెప్పి చూసారు. తర్వాత ఒకానొక సమయంలో రావణుడు సీతని ఎత్తుకొచ్చాడు. సీతని ఎత్తుకొచ్చాక వాళ్ళు విభీషణి భార్య కుంభకర్ణుడు గూడా చెప్పాడు. "ఇది కరెక్ట్ గాదు. నువ్వు సీతని వదిలేసేయి" అని రకరకాలుగా చెప్పి చూసారు. అయినా రావణుడు వినలేదు కాబట్టి ఇంక విభీషణుడుకి నచ్చక విభీషణుడు ఎళ్ళిపోయాడు. కానీ కుంభకర్ణుడు ఏం చేస్తాడు? కుంభకర్ణుడు స్నేహితుడు లాంటి వాడు. రావణుడు కుంభకర్ణుడికి స్నేహితుడు లాంటి వాడు. చాలా సన్నిహితుడు. అన్న, తమ్ముడి కన్నా ఎక్కువ బంధం. మరి వదిలి ఉండలేడు, ఎళ్ళిపోలేడు. అలా అని ఇక్కడే ఉండి ఆయన చేసేవన్నీ చూడలేడు. తప్పొప్పులన్నీ చూడలేడు. మరి ఏం చేద్దామని ఆలోచించాక అతనికనిపించింది. 6 నెలలు నిద్రపోయి, 6 నెలలు మెలుకువతో ఉంటే, నేను చాలా మట్టుకు ఆయనకి సంబంధించిన విషయాలు నేను వినను, చూడను అని చెప్పి రాజ్యంలో ప్రకటించేశాడు. నేను 6 నెలలు నిద్రపోతాను, 6 నెలలు మెలుకువతో ఉంటానని ప్రకటించేశాడు. ప్రకటించేసి
6 నెలలు నిద్రలో ఆయన ఆస్ట్రల్ ట్రావెల్ చేసేవాడు. చాలా మంది గురువుల్ని కలిసేవాడు. కలిసి చాలా జ్ఞానం పెంచుకునేవాడు. మళ్ళీ 6 నెలలు మెలుకువతో ఉన్నప్పుడు అందరిని క్షుణ్ణంగా గమనించేవాడు. అందరూ చేసే పనులన్నిటిని గూడా క్షుణ్ణంగా గమనించేవాడు. క్షుణ్ణంగా గమనిస్తూ ఆయన చాలా నేర్చుకునేవాడు. అసలు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఏంటి? అని బాగా నేర్చుకునేవాడు. ఆయన చెప్పేదేంటంటే, మనకున్న ఐహిక శక్తి అంటే ఆహ్, చాలా సంపాదన ఉండి ఉండొచ్చు. డబ్బు ఉండి ఉండవచ్చు చాలా. ఆహ్, అమ్మాయిలంటే మనం పడి అమ్మాయిలంటే మన మీద చాలా ఇష్టం చూపిస్తూ ఉండొచ్చు. ఇలా ఈ 3 రకాలుగా విషయాలలో ఎంత అదిగా ఉన్నా సరే, తర్వాత ఆధ్యాత్మికతలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా సరే, మీరు మిడిసిపడవద్దు. దాని శక్తి సామర్థ్యాల స్థితి ఎక్కడి వరకు, ఎంత వరకు అనేది మీకు తెలియనంత వరకు, దాన్ని మీరు ఎంత వరకు ఉపయోగించొచ్చు, ఎంత వరకు మిమ్మల్ని మీరు సంరక్షించుకోగలరు అని తెలియనంత వరకు మీరు మిడిసిపడవద్దు అని చెప్తాడాయన. మీరెంత జ్ఞానాన్ని సంపాదించినా, మీకెంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత ఉన్నతంగా ఎదిగినా సరే, మీరు మిడిసి పడవకండి. మిడిసి పడితే గనక మీరు మళ్ళీ కిందికెళ్ళిపోతారు. సాధించుకున్నదంతా ముందుకెళ్ళాల్సిందల్లా కాస్త మీది దారి మారిపోతుంది. అందుకోసం మిడిసి పడకండి అని చెప్తాడు. ఆయన ఇంకో విషయం చెప్తాడు. మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీకు మీరు సహాయం చేసుకోండి. సరి చేసుకోండి. లేదా ఇతరుల మాట వినండి. మిమ్మల్ని మీరు చూసుకుంటూ, సరిచేసుకుంటూ మీ మాట మీరు వినకుండా, ఇతరుల మాట మీరు వినకుండా ఉంటే కనక ఈ జన్మ వృధా అంటాడాయన. ఈ జన్మ సార్థకం కావాలి అనంటే మిమ్మల్ని మీరు గమనించుకుంటూ, మీ మీ అంతరాత్మ చెప్పే మాటల్ని వింటూ ముందుకెళ్ళాలి. ఇతరులు చెప్పే మాటల్ని గూడా వింటూ ముందుకెళ్ళాలి. మీకు ఉపయోగపడేవన్నీ గూడా. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళేవన్నీ గూడా వాటిని గుర్తుపెట్టుకొని చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మీరు ఈ జన్మని సార్థకం చేసుకున్నట్టని చెప్తాడాయన. కుంభకర్ణుడికి అర్థమైపోయింది. మన సీతని ఎత్తుకుపోయినప్పుడే ఆయన, ఆయన పతనం ఆరంభమైందని జెప్పి యాస్ట్రల్‌గా ఆయనకి మెసేజ్ ఒచ్చేసింది రావణుడికి. హనుమంతుడొచ్చి రావణుడిని బెదిరించెళ్తాడు. "నీ పతనం అయిపోతది. ఇంగ నువ్వు అనవసరంగా సీతను వదిలిపెట్టు. లేదంటే లంకా దహనం అయిపోతది. నువ్వుండవు" అది అని చెప్తే అప్పుడు కుంభకర్ణుడికి చాలా ఆనందం వేసింది. ఏమంటే అంటే అదే నాకు తెలిసింది నిజమే గదా! అని. అయితే మరి రావణుడు విన్నాడా చెప్తే? వినలేదు. వినకుండా అదే పద్ధతిలో వెళ్ళిపోయాడు. అందుకే అంటాడు, ఇతరులు చెబితే వినాలి. లేదంటే మనకైనా ఏదన్నా తోచినప్పుడు మనం చేయాలి సరైన పని అని. అలా చేయకపోతే జన్మ వృధా అయిపోతుందంటాడు. కాబట్టి దాని గురించి మీరు ఎరకలో ఉండాలి ఈ 2 విషయాలలో. తర్వాత మీరు ఒక గురువుని ఏర్పరచుకోండి అని చెప్తున్నాడు. ఒక గురువుని ఏర్పరచుకోండి అని చెప్తున్నాడు. గురువు ఆజ్ఞ లేకుండా ఏ పని చేయొద్దంటున్నాడు. ఎందుకంటే విభీషణుడు, హనుమంతుడు గురువుల్ని అనుసరించే వాళ్ళు గొప్పవాళ్ళుగా మారారు. తర్వాత అలాగే పాండవులు మానసికంగా, కార్యాచరణ పరంగా వాళ్ళు శ్రీకృష్ణుని చేతిలో పెట్టేసారు వాళ్ళని. వాళ్ళకి వాళ్ళు సమర్పించుకున్నారు శ్రీకృష్ణునికి. శ్రీకృష్ణుడే గురువుగా భావించి ఆయనకొదిలేసి ముందడుగు వేస్తూ వెళ్ళిపోయారు. అలాగే గురువు ఆజ్ఞ లేకుండా మీరెవరు కూడా అడుగులు వేయొద్దు. అవి తప్పటడుగులయ్యే అవకాశం ఉంటుంది అని ఆయన చెప్తున్నారు. మీరొక మాస్టర్‌గా ఎదిగినప్పుడే అంటే మాస్టర్‌గా ఎదగాలి అనంటే 2 విషయాలు చెప్తున్నాడు. ఒక్క నిమిషం. మీరు ఎప్పుడు సొంతంగా చేసుకోవచ్చు అంటే గురువు మీద ఆధారపడకుండా స్వంతంగా మీరు
పని చేయాల్సింది ఎప్పుడంటే, మాస్టర్ అయ్యే స్థితిని మీరు దాటినప్పుడే. అదెప్పుడు మీరు మాస్టర్ అయ్యే స్థితి ఎప్పుడు దాటుతారంటే, మీ పరిసరాలను మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడు. అలాగే ఈ భౌతిక శరీరంలో నివసించే నిన్నును క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడు. దేన్ని ఆయన అలవరుచుకోమంటున్నాడు? ఒక విషయాన్ని మీరు అలవర్చుకోకపోతే, మీరు 24 గంటలు ధ్యానం చేసినా ఉపయోగం ఉండదంటాడాయన. మీరు 24 గంటలు ధ్యానం చేసినా సరే, ఒక విషయాన్ని మీరు అలవరుచుకోకపోతే, మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగలేరు. వృధా అవుతుంది అని అంటున్నాడు. ఏంటి ఆ విషయం అనంటే, నేర్చుకోవడం. మీరెప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే మీరు ఎంత ధ్యానం చేసి ముందుకెళ్తా ఉంటారు. ధ్యానంతో పాటుగా మీ ఎదల వేగంగా సాగుతుంది. నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నప్పుడే. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? అంటే పుస్తకాలు చదవాలి. ఏవైనా మనకు తెలియని సబ్జెక్ట్ ఉంటే క్లాస్‌లు చేయాలి. మరి పుస్తకాలు చదివితే అంటే కొంతమంది మాస్టర్స్ ఈ స్థాయిలో ఉంటే, కొంతమంది మాస్టర్‌లు ఈ పై స్థాయిలోకెళ్లారు. ఈ అందరి మాస్టర్స్‌లలో ఈ 41 మాస్టర్స్‌లలో ఒక మాస్టరు నుంచి నేర్చుకొని ఇంకో మాస్టరు గొప్పగా ఎదిగారు. ఆ ఒక్క విషయం ఏంటంటే వినాయకుడు, గణపతి, విఘ్నేశ్వరుడు చెప్పిన ఒక విషయం. మిగతా చాలా మంది మాస్టర్సు ఆయన నుంచే నేర్చుకున్నారు. ఆహ్, ఏంటిదంటే ఆచరించడం. మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం ఆచరిస్తే ఎలా ఉంటుందంటే, మనం ఆచరించకుండా ధ్యానం చేస్తున్నాం, పుస్తకాలు చదువుతున్నాం అనుకోండి, మన వేగం ఎలా ఉంటుందంటే బస్సులో ఎళ్తాం గదా! బస్సు వేగం ఉంటుంది. అదే ఆచరించామనుకోండి రాకెట్. బస్సు తర్వాత వేగంగా ఎళ్ళేదేంటిది? ఏరోప్లేన్. అన్నింటికన్నా వేగంగా ఎళ్ళేది రాకెట్. అన్నింటికన్నా వేగంగా ఎళ్ళిపోతాం. ఆచరించినప్పుడే. ఇప్పుడు నేను చెప్పాను, క్లాసులు వింటున్నారు, వస్తున్నారు. వీటిలో జరిగిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అందిన సందేశం ఏదైతే ఉందో, దాన్ని ఆచరించారనుకోండి, వేగంగా ఎళ్ళిపోతారు. అయితే మరి కొంతమంది మాస్టర్స్ ఉంటారు. చాలా తక్కువ మంది మాస్టర్సు చెప్పు ఆచరిస్తేనే చెప్తారు. ఆచరించకుండానే చెప్తారు. చాలా మంది చెప్పుకుంటూ ఎళ్ళిపోతారు. అది చెయ్యి బాగుంటది, ఇది చెయ్యి బాగుంటది, అలా ఉంటే బాగుంటది, ఇలా ఉంటే బాగుంటది అని చెప్పుకుంటూ ఎళ్ళిపోయేవాళ్ళు చాలా మందుంటారు. కానీ ఈ మాస్టర్ మాత్రం ఆచరించే చెప్తాడు. ఈ పుస్తకంలోంచే ఒక అద్భుతమైన ఒక సందేశం తీసుకొని దాన్ని ఆచరించి అద్భుతాలు కూడా చూసాను నేను. ఇంకా చూసేదుంది గూడా. దీన్నే మనం ఇంగ్లీష్‌లో చెప్పుకుందాం. ఆహ్, మా ఆవిడ కోసం చెప్పాలి. అయితే కుంభకర్ణ. కుంభకర్ణ ఈస్ ఎ బ్రదర్ ఆఫ్ రావణ అండ్ విభీషణ్ ఈస్ ఆల్సో బ్రదర్ ఆఫ్ రావణ. దే ఆర్ స్టేయింగ్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ లంక. From beginning, Kumbhakarna was a meditator and Vibhishana also. Then now కుంభకర్ణుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనంటే ఆహ్, భూకక్ష మార్పు అంటారు. భూకక్ష మార్పు అనంటే ఇక్కడ ఉన్నోళ్ళందరిని వేరే కాడికి షిఫ్ట్ చేయడం. అలాంటి షిఫ్ట్ చేస్తున్న వాళ్ళలో రాజకీయ నాయకులకి, వ్యాపారస్తులకి ధర్మబద్ధంగా ఉండడం నేర్పిస్తున్నాడు. ఇది చాలా కష్టమైన పని. పనెక్కువ, ఫలితం తక్కువుంటుంది. కానీ నేను చేస్తున్నాను అని చెప్తున్నాడు. వాళ్ళకి అంటే అందరికి షిఫ్ట్ అయ్యే వాళ్ళందరికీ పునరావాసం కల్పించడమే గాకుండా, రాజకీయ నాయకులకి, వ్యాపారస్తులకి ధర్మం గురించి చెప్తున్నాడు. న్యాయంగా ఉండడం గురించి చెప్తున్నాడు. He was seeing Ravana was actually a great master, spiritual master. His he has much capability to teach others and make them masters. Even the work given by the masters to him also same, but he didn't do it. He was very proudish with the powers, with the knowledge what he has, and uh, he used to do mistakes and
this Kumbhakarna was repeatedly saying about his mistakes, but Ravana never listened his words. And Kumbhakarna got one idea that by doing meditation, I can send suggestions to him. Then I can help him. Then he did it, but all the suggestions were rejected by Ravana because he was full of with ego, and he feels that he know everything. And one day came, he brought Sita. Vibhishana and Vibhishana's wife said to Ravana to leave her. It will be problematic to you if you don't leave her. There will be many you will be facing many problems. Then he didn't listen. Even Kumbhakarna said to Ravana, leave Sita. He didn't listen. When he brought Sita, at the time itself, Kumbhakarna got a message that Ravana is going to die. And even though Vibhishana and his wife left from Lanka, because he was not listening, Ravana was not listening. They don't want to stay with him. Though he is a brother, they don't want to see that. They don't want to stay there. And Kumbhakarna, by seeing all this, Kumbhakarna decided to take 6 months sleep and 6 month decision, 6 month awake and 6 month sleep. To sleep for 6 months and to be awakened for 6 months. And in the 6 months period of sleep, he used to do astral travel, and he used to learn many things. In the 6 months of awakening period, he used to observe the people keenly and learn from them. And he says that you should not be proudish by seeing your spiritual powers and spiritual powers and spirituality, and also the uh, money and the name with you. Should not feel proud. If you feel proud, then it will end your life. It may end your life, or it may bring you down. And you should know the limits of your powers and your knowledge. Then only you can. Then only you should utilize those powers and you should work on it. If not, should be working limitedly. And the other thing Kumbhakarna says that if you don't do this, if you do this, your life will be uh, peaceful, and the whole life will be a meaningful. He says what he says to do means one thing is that you should listen to your words, your inner, and you should also listen to others' words. Then only your life will become meaningful, because life is learning. And he also says that if you do meditation regularly for 24 hours also, if you don't have an attitude of learning, then there is no growth in your life. You should have learning attitude. You should become good master, good follower. Only by having an attitude of listening, you become good master. And two things he says that to become a master by without depending, and one thing that says that before that you should find one group for you, and you should follow him for every step, and should not take the decisions alone. Should depend on him for some time, unless until you become a master. When you become master, by two things. One thing, by observing the people and learning from them,
keenly. First thing. And second thing is that when you know that what is I am in depth, then only you become more than a master. Then you need not to depend on any of your gurus. And this was the message given by Kumbhakarna. And one more thing, he says that now he is working for change of Earth. What we say that some people are moved from Earth to other planet, and they are habituated to that particular location, particular place. For that, he is working. He is arranging uh, what homes, houses for them, and also he is working on the other working other thing that is uh, changing leaders and business people, teaching them the truth, teaching them actually what is good and what is bad. Dharma, teaching dharma to them is the work now he is doing. But he has much work, but result is very less. He says, as Kumbhakarna was very close to Ravana, he don't want to leave him like Vibhishana. So he want to stay with him, and he don't want to see his crucials, his work, whatever he's doing, his cruelty. Sorry, not crucials, cruelty. Don't want to see the cruelty. So he was going into sleep for 6 months. And one more thing, I forgot to say that ఆయన నిద్రలో ఉన్నప్పుడు ఆయన లేపితే గనక అది మరణానికి సంకేతం అవుతుందంట. అది ముందే రావణుడికి చెప్పడం వల్ల రావణుడు ఎప్పుడు నిద్రలో లేపేవాడు కాదంట. అండ్ he says that if when he is in sleep, if anyone wake ups him, then it will be a signal for his death, he says. So it was intimated to Ravana that don't wake up him while he was sleeping. ఇది అండి ఈరోజు కుంభకర్ణుడి యొక్క మెసేజ్. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. క్లాస్ గురించి గానీ, వ్యక్తిగతంగా గానీ ఏమైనా అనుభవాలు ఉంటే చెప్పండి. చెప్పాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే మనం క్లాస్ క్లోజ్ చేద్దాం. ధ్యానంలోకి రాకముందు దేవుళ్ళని పూజించుకుంటూ ఉన్నారు. నాతో సహా చాలా మంది. మరి ధ్యానంలోకి వచ్చాక ఆ దేవుడే దిగి వచ్చి, ఇది చెయ్యి నాన్న, ఇది చెయ్యి, అది చేస్తే బావుంటుంది, ఇది చేస్తే బావుంటుంది, నువ్వు అలా చెయ్యి, నువ్వు గూడా దేవుడివే అని చెబుతున్నప్పుడు, అప్పుడు కూడా ఇంకా మనం వినకపోతే ఇంకెవరు మార్చలేరు. భూమి మీద ఒకటుంది. అందుకే ఆ కారణం చేతనే అందరూ అన్ని కరెక్ట్‌గా చేయలేకపోతున్నారు. ధ్యానాన్ని ప్రతిరోజు చేయలేకపోతున్నారు. ప్రతిరోజు ధ్యానాలు చేస్తే అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ ప్రతిరోజు చేయలేకపోతున్నారు. ఎందుకంటే స్వేచ్ఛ ఉంది వాళ్ళకి. ఆ! ఈ జన్మలో ఏముంది, వచ్చే జన్మలో చూసుకుందాం అని అనుకుంటే, సరే నాయనా చూసుకో వచ్చే జన్మలో, పోయేదేముంది అని అంటాడు. ఇంద్రుడు, మేడం చెప్పారో చెప్పలేదో, చెప్పిర్రు కావచ్చు గానీ మళ్ళీ చెప్తున్నాను. ఇంద్రుడు ఒక సృష్టికర్తగా, పరిణితి చెందిన సృష్టికర్తగా మారి ఇంద్రలోకాన్ని సృష్టించడానికి ఎన్ని జన్మల ధ్యానం చేశాడో తెలుసా? ఎన్ని జన్మలు పట్టిందో తెలుసా? జన్మలంటే 700 జన్మలు పట్టిందంట. సారీ 700 సంవత్సరాలో లేకపోతే 700 జన్మలు. 700 సంవత్సరాలు అనుకుంటాను. 700 సంవత్సరాలు పట్టింది. అమ్మో! మాకంత ఓపిక లేదు సార్. కావాలంటే ఈ సంవత్సరం ధ్యానం చేస్తా. ఈ జన్మ చేస్తా. మళ్ళీ జన్మ అంటే కష్టం సార్ అని అనుకుంటే ఇంక మీ మీ ఇష్టం. దాన్నే మనం ఏమంటాం? స్వేచ్ఛ. మీకు ఉచితంగా పంచభక్ష పరమాణాలు లభిస్తున్నాయి. నాకు బిర్యానీ ఒకటి సరిపోతది. కడుపు నిండా బిర్యానీ చేస్తా. మస్తుంటది చాలు నాకని అనుకుంటే అది మీ ఇష్టమే. అంతే.
పప్పన్నం తినేస్తా నేను. పప్పన్నం కాదు. అన్నంలో పెరిగేసుకొని తింటే మస్తుంటది. అది సరిపోతది నాకని అనుకుంటే అంతే. నన్నడిగితే నాకు మట్టుకు నాకు పంచభక్ష పరమాన్నాలున్నా సరిపోవు నాకు. ఇంకా ఏదో గావాలి, ఇంకా ఏదో గావాలి అని ముందుకెళ్ళే రకం. అలా అని నేను అంతా నా దగ్గరే దాచిపెట్టుకునే రకం గాదు. సమయం వచ్చినప్పుడు ఎవరికేది అందాలో అది అందుతది. కొద్దీ బహుశా అక్టోబర్‌లో క్లాస్ జరుగుతుంది. 'నేను దైవాన్ని' అని. బహుశా ఈ భూమి మీద ఇప్పటి వరకు ఏ మాస్టరు చేయనంత సాహసాలు చేసి ఆహ్, అన్ని రకాలుగా బ్లాక్స్ మూలల నుంచి తీసి, నేను తాడే మాస్టర్‌ని కాదు. నాకు యాస్ట్రల్ ట్రావెల్ గూడా రాదు. అయినా సరే అంత ఉన్నతంగా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓకే. ప్రస్తుతానికి ఈ రోజుకి నేను కాదు అంతే. కానీ అప్పటికే దానికంతా సిద్ధమైపోయింది. కానీ అది అంత తేలిగ్గా అందరికి అందించే క్లాస్ కాదు. పరీక్షలుంటాయి. దానిలో నిలబడిన వాళ్ళకి, దాన్ని కరెక్ట్‌గా చేసిన వాళ్ళకి మాత్రమే ఆ అర్హత ఇస్తాం. 3 లెవెల్స్ లేదా 3 లెవెల్స్ లేదా 5 లెవెల్స్ ఉంటుంది. అక్టోబర్‌లో జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద అక్టోబర్‌లో గాని, నవంబర్‌లో గాని జరుగుతది. మన ధ్యాన మహాచక్రం జరగడానికి ముందే జరుగుతది. కాకపోతే లెవెల్‌లు అన్నీ నవంబర్ లోపల పూర్తయితాయా లేదా అనేది తెలీదు. దాని తర్వాత కూడా పూర్తవ్వచ్చు. అప్పటికి సిద్ధంగా ఉండండి. దానికి పరీక్షలు మరి ఫస్ట్ ఆ పరీక్షల్ని కరెక్ట్‌గా ఎదుర్కొని మీరు నిలబడినప్పుడు, కరెక్ట్‌గా చెప్పింది కరెక్ట్‌గా ఆచరించి ఫలితాన్ని చూసినప్పుడు మీకది మీకు ఆ క్లాస్‌కి అర్హత ఇవ్వడం జరుగుతుంది. ఫస్టు నిర్ణయం తీసుకోవాలి. అది నాకు కావాలి అని. బలంగా దృఢ నిర్ణయం తీసుకోవాలి. అది ఎలాగైనా సాధించాలి అని. అనుకున్నాక దాని తర్వాత ఆచరణ. అనుకోకపోతే ఆచరణ చేసినా ఉపయోగం ఉండదు. ఓకే. ఇప్పటివరకు అది యాక్చువల్‌గా నేను ఇంకా స్వర్ణ గారికి కూడా చెప్పలేదు. ఆహ్, ఎవరో ఒకరిద్దరికి చెప్పాను నేను ఈ విషయాన్ని. మెసేజ్ కూడా పెడదాం అనుకున్నాను. మొన్న కుదరలేదు, పెట్టలేదు. ఓకే మాస్టర్స్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరంతా శ్రద్ధగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందుకు మీ అందరికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మా ఫ్రెండ్‌కి ఫోన్ చేశాను. ఒకతనికి మాట్లాడుతుంటే టైం వాడికి ధ్యానం చేయరా అని ఎప్పటినుంచో చెప్తుంటే వాడు చేయట్లేదు. ఇప్పుడన్నా చేయరా అంటే టైం లేదు అనకురా అంటే వాడు ఒకటే మాట అన్నాడు. "అరేయ్! 'బ్రో' సినిమా చూసినాక నాకు అర్థమైపోయింది. టైం లేదు అన్న మాట అననే అనకూడదు" అని చెప్పి. మరి వాడు నేర్చుకున్నాడు. ఇంకెంతమంది నేర్చుకున్నారో తెలీదు. ఓకే మాస్టర్స్. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.